నేను ఒకటి అడదాం అనుకుంటున్నాను మళ్ళీ. ఇప్పుడు మీరు పుస్తకం తీయాలన్నా, లేకపోతే పెన్ను పట్టుకోవాలన్నా, లేకపోతే మైక్ పెట్టుకోవాలన్నా మీకు చేతులు ఉండాలి, ఈ కాళ్ళు ఉండాలి, నడవగలగాలి. ఈ బట్టలు వేసుకోవాలన్నా కాళ్ళు చేతులు ఉండాలి, ఒక శరీరం అనేది మీకు ఉండాలి. అంటే హ్యాపీగా నాకు కొత్త డ్రెస్ కొనుక్కోగానే హ్యాపీగా అనిపిస్తుంది. లేకపోతే ఒక మంచి మొబైల్, అప్డేటెడ్ మొబైల్ వచ్చింది, నా బ్రాండెడ్ మొబైల్ తీసుకోగానే హ్యాపీగా అనిపిస్తుంది. లేకపోతే నా కళ్ళతోటి ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఉంటది, ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు కేవలం ఆత్మకి ఎట్లా హ్యాపీనెస్ ఉంటుంది? క్రాంతి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడైనా ఆలోచించారా, ఎంత చెడ్డ విషయం అయినా శరీరం ఆ చెడ్డ పని చేయడానికి ఆశిస్తుంది. ఎందుకంటే శరీరం మట్టి నుంచి వచ్చింది, మరలా మట్టిలోనికి వెళ్ళిపోవడానికి ఆశపడుతుంది. మరి ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది, ఆత్మ మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆశపడుతుంది. ఇలా ఆలోచించండి, ఆత్మ మనతో చెప్తుంది టైంకి చదువుకోవాలని, ఎక్కువ ఫోన్ వాడకూడదని. శరీరం ఇంకొద్దిసేపు ఫోన్ వాడచ్చులే, తర్వాత చదువుకోవచ్చులే అని శరీరం చెప్తుంది. మరి క్రైస్తవులు ఆత్మ ఇలా చెప్తుంది, ప్రతిరోజు మోకాలేసి ప్రార్థన చేయాలని, ప్రతిరోజు బైబిల్ చదవాలని, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలని ఆత్మ చెప్తే, శరీరం తర్వాత చేసుకోవచ్చులే, రేపు చేయొచ్చులే అని శరీరం చెప్తుంది. చూస్తే శిష్యులు యేసుక్రీస్తుతో ఉన్నది 3.5 సంవత్సరాలే, కానీ ఆ 3.5 సంవత్సరాల దేవునితో ఆత్మ సహవాసం వారి ప్రాణాల సహితం విడిచిపెట్టేంతగా. భూమి మీద ఏది మాకు అవసరం లేదు, చావైతే మాకు మేలు, బ్రతికితే క్రీస్తు కొరకే, సమస్త ప్రజలకి దేవుని యొక్క ప్రేమను చాటించాలి అని వారు వారి ప్రాణాలను కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు, ప్రాణాలు పెట్టారు. ఎందుకంటే ఆత్మ దేవుని సహవాసాన్ని కోరుకుంటది, ఆ దేవునితోనే ఉండాలని ఆత్మ ఆశపడుతుంది.